అదోని కూటమి కార్యాలయం ప్రారంభించిన 3 పార్టీల ఇన్ఛార్జీలు ఇక నుంచి అన్ని కార్యక్రమాలు ఈ కార్యాలయంలోనే జరుగుతాయి అని వివరించిన కూటమి పార్టీలు బీజేపీ, జేఎస్పీ, తెదేపా నాయకులు. అగ్నికి వాయువు తోడు కావాలి, వైసీపీ దహనం కావాలంటే అగ్నికి వాయువు కావాలి, పంచభూతాల్లో నీరు కూడా ముఖ్యం కాబట్టి ఈ రోజు అగ్నివాయువు నీరు కలయికనే ఈ కూటమి బీజేపీ, టీడీపీ, జనసేన. ఇప్పుడు పాలిస్తున్న రాక్షస పాలన పోవాలి. ఎన్డీఏ అంటే 3 పార్టీల కలయిక కాదు, 3 పార్టీల సమూహం. ఇది డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడడం ఖాయం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చిత్తుగా ఓడిపోవడం తథ్యమని అన్నారు పార్థసారథి. కేంద్రంలో ఎన్డీఏ సర్కార్, రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా, అదోనిలో ఎన్డీఏ ఎమ్మెల్యే పార్థసారథి గెలవడం తథ్యమని అని తెలిపారు. అదోని కొన ఊపిరితో ఉంది, అది బతకాలంటే కూటమి అభ్యర్థి పార్థసారథి గారిని గెలిపించండి. నియోజకవర్గంలో ఇంతకు ముందు అగ్నికి వాయువు తోడు కావాలి, వైసీపీ పార్టీ దహనం కావాలంటే అగ్నికి వాయువు తోడు కావాలి అని. కానీ పంచభూతాల్లో నీరు కూడా ముఖ్యం కాబట్టి ఈ రోజు అగ్ని, వాయువు, నీరు కలిస్తేనే బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలయిక. ఎందుకంటే కొన్నిసార్లు అగ్ని, వాయువు చేయలేని పనిని నీరు కూడా చేస్తుంది. మేమనేది ఏంటంటే ఫైనల్ గా పైన ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన పోవాలి. ఆదోని నియోజకవర్గంలో వైసీపీని ఓడగొట్టగలగాలి, ఓడగొట్టాలి. ఇది కేవలం 3 పార్టీల నాయకుల ఆకాంక్ష మాత్రమే కాదు. ఆదోని నియోజకవర్గంలో ఎన్నో అవమానాలకు గురై, ఎన్నో అన్యాయాలకు గురై, ఎన్నో అక్రమాలకు గురైనటువంటి ఆదోని నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష. దాన్ని తీర్చాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది? 3 పార్టీల కార్యకర్తలు, 3 పార్టీల నాయకులు గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో సంఘటితమై ఈ రోజు వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని ఎదిరించి పైన కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోదీ గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి, అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే కేవలం సంక్షేమం అనేటువంటి ఒక కన్నే కాదు, సంక్షేమంతో కూడినటువంటి అభివృద్ధి అనేది 2 కంట్లు తెరుచుకుంటాయి ఆంధ్రప్రదేశ్ అనేటువంటి విషయాన్ని తెలియజేసి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రాబోతా ఉంది. నరేంద్ర మోదీ గారు 3వసారి ప్రధానమంత్రి కాబోతా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లాంటి తీర ప్రాంతం ఎక్కువగా ఉన్నటువంటి సుమారుగా 912 కిలోమీటర్ల తీర ప్రాంతం ఎక్కువగా ఉన్నటువంటి, అత్యంత వనరులు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ కూడా ఎన్డీఏ ప్రభుత్వం వస్తే తప్ప అక్కడ ఉన్నటువంటి 5,36,00,000 మంది ఓటర్లని, సుమారుగా 6.5 కోట్ల మంది ప్రజలను కాపాడుకోవడం సాధ్యం కాదు అన్న ఉద్దేశంతో ఇక్కడ ఎన్డీఏ కూటమిలో ఈ రోజు చేరి తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన కలిపి ఒక కూటమిగా ఏర్పడి ఒకే డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు చేస్తా ఉన్నాం. రాసి పెట్టుకోండి. ఈరోజు కేంద్రంలో ఎన్డీఏ సర్కార్, నరేంద్ర మోదీ గారు ప్రధానిగా, రాష్ట్రంలో ఎన్డీఏ సర్కార్, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఆదోనిలో ఎన్డీఏ ఎమ్మెల్యే నేను గెలవబోతా ఉన్నారు. ఎటువంటి అనుమానం లేదు. ప్రజలు ఆశీర్వదిస్తా ఉన్నారు, ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఈ రోజు ప్రజలకు ఏం చేయాలని పెద్దలంతా కూర్చొని ఒక వేదిక మీద ఆలోచన చేస్తా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారిని చిత్తుగా ఓడించడం మీద పెద్దలందరూ కూడా వ్యూహాలు పడుతా ఉన్నారు. 3 పార్టీల నాయకులు అందరు కూడా ఇక్కడ ఎవరు కూడా ముఖ్యమైన కార్యకర్తలు, ముఖ్యమైన నాయకుల సమావేశం. ఈ పార్టీ ఆఫీసు ఓపెన్ చేసుకునే దానికి కూడా ఈ రూల్స్ అంటే ఎన్నికలు ఎట్లా జరపాలి, ఏ రకంగా జరపాలి అనేది కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి కలుగుతా ఉంది. దయచేసి అధికారులు ఎవరైతే వచ్చారో వాళ్ళకి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇది పబ్లిక్ మీటింగ్ కాదు, మా పార్టీ ఆఫీసు, ఎన్నికల ఆఫీసు ఈ రోజు పూజ చేసి ఉన్న ముఖ్య నాయకులు మాట్లాడుతున్నాం. ఇక్కడ ఎవరు కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా 3 పార్టీలకు సంబంధించిన ముఖ్య నాయకులే. దయచేసి అధికారులు అర్థం చేసుకోండి, మేము అధికారులకి సంపూర్ణంగా సహాయ సహకారాలు అందిస్తాం. కానీ దీనికి కూడా పర్మిషన్ కావాలి. మేము ఏమైనా పబ్లిక్ మీటింగ్ పెట్టామా, లేక ఏదన్నా ప్రజల్లో బయట పోయి ఏమన్నా ప్రచారం చేస్తున్నామా
ఆఫీస్ కూడా తెలుసుకోవడానికి కూడా రూల్స్ అంటే ఎక్కడ బ్రదర్ ఇది? ఒక్కసారి మీరు ఆలోచించండి. మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా 3 పార్టీలకు సంబంధించిన ముఖ్య నాయకులు తప్ప ఇక్కడ ఏది పబ్లిక్ మీటింగ్ కాదండి, దయచేసి అర్థం చేసుకోండి.